కటింగ్ చేసుకోవచ్చు. ప్రభువునందు మృతులు ధన్యులని వాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగలిగింది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదరు, వారి క్రియలు వారి వెంట పోవనని ఆహ్వానించారు. From here onwards, just are there who died in the Lord. So, sister slept in the Lord. She has been promoted to glory. She is in the heavenly also. Only her body is here. Tomorrow we are going to be having a body. Even the perishing body also we have a home as per Philippians 3. In this body also which is equal to the body, resurrected body of Jesus Christ. So we have that whole body. Of course, in this world we have mourning because of the departure of the Lord. But yet the Lord's presence is always with us. So, feeling people will have but then He is also there. నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడువలేక నేను ఈ లోక యాత్రలు పరుదా
బహు బలహీనుడ నైనయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా పౌలును నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. మీరు ఈ జీవిత కాలం బట్టి క్రీస్తునందు నిరీక్షించిన వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులు మొదలుకొని ధైర్యం పనులను పెట్టుకున్నారు. యేసుక్రీస్తు మృతులకి తిరిగి లేచినారని నమ్మినట్లయితే దాని మీదే మా యొక్క విశ్వాసం నిరీక్షణ కట్టబడి ఉన్నది. మేము కూడా నీ యందు జీవించి మరణించినట్టు ఒక దినాన్ని నాయన పడబోతో వచ్చినప్పుడు దేవా మేము తిరిగి లేస్తాము. ఇదిగో నీ సేవ కావాలనైనా ముందుగా దానికి ఒక సాటి అయిన సహాయంగా నీకు మాత్రం రేచలను ప్రభావ ఆమెను వేరే రాష్ట్రంలో తీసుకుని వచ్చిన ఆయన వేరే దేశంలో తీసుకుని వచ్చి నీకు మాట ఇచ్చిన బహుమానంగా దేవైతే ఈ యొక్క మరి నాయన ఐక్యతనైనా ఇంతవరకు నేను చక్కగా జీవించాను. నేను ఇదిగో ఆమె పిలుచుకున్నావు. ఏడబాబు కష్టమైనప్పటికీ నాయన నీవు నాయన దీనిని ప్రభువా కార్యం చేసినావు నాయన మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది నాయన. అలానే మరి పాప జూలియాను బట్టి నీకు అన్నారు తన తల్లి విషయమైన దుఃఖం ఉంటుంది నాయన. అయినప్పటికీ ప్రభువా మీరు మాకు తల్లిగాను ఉన్నావు తండ్రిగాను ఉన్నావు నాయన. ఓ దేవా నీకు ఆచరిస్తున్నాను. ఇది అలాగనే అక్కడ దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను మరణమైనను ఉండని స్థలానికినైనా ఒకరోజు మమ్మల్ని తీసుకుని వెళ్తాం ప్రభు ఆదిస్తోతో మీరు వందనాలు చేస్తాం. ఈ రాత్రి జరిగే ఈ ప్రార్థన స్థితి పాటల కార్యక్రమంలో మీరు ఉండండి. రేపు ఉదయం జరిగే కార్యక్రమంలో మీరు ఉండండి. రేపునైనా మరి 11 నుండి మరి 8 జరిగే ఆ ప్రార్థన కార్యక్రమంలో మీరు ఉండండి. ఈ సేవకులైన వాటిని తోడుకొని తీసుకుని రండి. దేవ ఓదార్పు మాటలు మీరు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ధైర్యపరచండి. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఓదార్చుకోమన్నారు తండ్రి. ఓ నేను గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినావు. ఇదిగో నీ దాసుని గొప్ప బలముగా ఓ నేను భద్రపరుచుకున్నాను. నీ బలమైన హస్తంలో భద్రపరుచుకున్నాను. అందస్తులు గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడు వందనాలు చెల్లిస్తున్నాను.
పారబోటు వేయగా వారు నిద్రించరు. పొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురించరు. పొద్దున అది మనిషి చిగురించరు. సాయంకాలంలో అది కోయబడి వాడబారు. నీ కోపం వల్ల మేము క్షీణించుతున్నాము. నేను ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. ఆ దోషములను మేము నీ ఎదుట నుంచుకొని భరించుకునే మా దినములన్నీ వెళ్తుంది. ఎన్నోరు వెళ్తున్నట్టు మా జీవితకాలము జరుపుకుందాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము నేడలా 20 సంవత్సరాలు వారి ఉంచవలసి వచ్చింది. అదేదైనప్పటికీ మరి యొక్క మరణము అనేది అది క్రీస్తు యేసునందు వారికి ఒక ప్రమోషన్. ఇది వేదనకరమైన సమయం కాదు. ఎందుకంటే ప్రమోషన్ కలిగినప్పుడు ప్రతి వారు కూడా సంతోషించుతూ ఆనందిస్తూ ఉంటారు. కానీ మరణము అనేది క్రీస్తులో ఉన్న వారికి ఒక ప్రమోషన్. అయితే ఒక శరీరంలో మనం ఉన్నాము కనుక అది మనకి శారీరకముగా వేదనకరము కానీ ఆత్మీయులుగా మనం ఆలోచించినట్లయితే అది గొప్ప సంతోషకరమైన ఇది. అందరి లోకమైన కష్టాలని, బాధలని, వేదన దుఃఖములని, ప్రయాసముల నుండి వేరుపరచబడి నిత్యమైన విశ్రాంతిలోనికి చేర్చబడ్డా. మరి ఆ సమయంలో ఆదరణగా పాటలు పాడుతూ దేవుని వాక్యము చదువుతూ దేవుని వాక్యము చేత హెచ్చరింపబడము అది ఆశీర్వాదికరం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మన ఆదరిస్తుంది. దేవుని యొక్క మాటలే మన బలపరుస్తుంది. దేవుని యొక్క మాటలే మన శక్తిపరుస్తుంది కనుక ఆ శక్తి గల దేవుని యొక్క మాటలను మనం వినుట, పాడుట, మన పాట పాడేది కూడా దేవుని యొక్క మాటలే. వాక్యము చదివేది దేవుని మాటలే. వాక్యం బోధించేది దేవుని మాటలే కనుక దేవుని యొక్క మాటలు ఆ యొక్క మాటలు వినిచుండగా సర్వశక్తి గల దేవుడు మన ఓదార్పు, ధైర్యమును, బలమును, శక్తిని, సమాధానం ఇచ్చి దేవుడు మనలను నడిపించును గాక. మన మధ్యలో గారు సాకులు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ టు ది లార్డ్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్. సమస్త ఆదరణకు తండ్రి అయిన దేవుడు మనల్ని ఆదరించి ధైర్యపరచును గాక. ఈ రాత్రి వేళ సమయంలో ఇంట్లో మనం కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయం ఇది. మాస్టర్ పెనుగేరి పాణి గారికి, కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి వేళ సమయంలో ఒక్క వచన భాగం will read one portion of scripture and then we'll follow it forward. The letter of James chapter 1 and verses 17. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఇంగ్లీష్లో చదువుతున్నాను. తెలుగు దయచేసి చదివించాలిగా మనవి చేస్తున్నాను. Every good gift and every perfect gift is from above. It comes down from the Father of all lights, in whom there can be no variation or shadow cast by its turning as in an eclipse. శ్రేష్టమైన ప్రతి ఇవి పరసంబంధమైనది, యొక్క పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. అది ఎవరి యొద్ద నుంచి వచ్చినో జ్యోతిర్మయుడకు తండ్రి వలన కలుగును అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దిస్ మే బి ఎ వెరీ స్ట్రేంజ్ టెక్స్ట్ ఫర్ దిస్ అకేషన్. ఇటువంటి సన్నివేశానికి కొంచెం విచిత్రమైన భాగం అని అనిపించవచ్చు. బట్ వీఆర్ బిలీవర్స్. మనము విశ్వాసపుత్రులం. కాబట్టి ఇటువంటి సన్నివేశం I think from this text I would like to bring a special thought. Should we limit our sight to just the gift or the giver? మన యొక్క దృష్టిని కేవలం బహుమానముతో పరిమితం చేసుకున్నామా, బహుమానం ఇచ్చిన బహుమానకర్త మీద? Members, as a daughter to the mother, as a wife, devoted wife to the pastor, and a godly mother to a daughter, and a sister and a relative to many, and also to the believers. ఒక బహుమానం దృష్టిని బహుమానం ఇచ్చిన దేవుని వైపుకి తిరిగి మళ్లించుకోవాలి. మన హృదయాలను ఆయన ప్రేరేపించుకోవాలి. అన్యజనుల వలె మీరు దుఃఖపడకూడదు అని చెప్పేసి లేఖనం మనకు తెలియపరుస్తుంది. అన్యజనుల వలె మనము we should not grieve like the heathen who have no hope. ఎవరికైతే నిరీక్షణ లేదో వారికి లాగా మనం దుఃఖపడకూడదు. The delicate thought that I have brought out here: do we limit our vision to the gift
or we look further to the giver అన్న ఆ యొక్క అంశంలో చెప్తున్నాను. అన్యజనులకి ఆ యొక్క ప్రేమ బంధాలను బట్టి ఆ వ్యక్తితోటే ముడిపడిపోతుంది. ఏంటది? అసలు ఇంకెంత శక్తివంతం అవ్వగలదు, ఇంకెంత శక్తివంతం అవ్వగలదు. such situations try to మాదిరిని చూపించిన వ్యక్తి. ఇక్కడ ఒక సాంకేతికపరమైన ఒక ఊహ మన దృష్టిలో కూడా పెట్టాలని ఆశపడుతున్నాను. She is also going to receive a crown of righteousness and a crown of glory. ఇక్కడ I want to draw your attention once more. Do we have a physical vision that we are able to see a dead body alone? కేవలం మరణించిన భౌతిక దేహాన్ని మాత్రమే చూడగలిగిన భౌతిక దృష్టి ఉందా? Are we tuned to the heavenly channel where we are able to visualize the coronation ceremony going on there? Hallelujah. ఇక్కడ భౌతికమైన శవాన్ని మాత్రమే చూడగలిగిన భౌతిక నేత్రాలు మనకు ఉన్నాయా? ఆత్మ నేత్రాలు తెరవబడి పరలోకం నుంచి ట్రాన్స్మిట్ అవుతున్న యొక్క ఛానల్ నుంచి ఆ యొక్క ఏమంటారు పట్టాభిషేకం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? పట్టాభిషేకం జరుగుతుంది. God is putting a crown of righteousness upon the head, crown of glory upon the head. నేత్రం ఉన్నవాడు చూడగలరు, నేత్రం లేనివాడు దీన్నే చూడగలరు. మనది ఎటువంటి నేత్రం? ఈ బాహ్య నేత్రంతో దీన్ని మాత్రమే చూస్తున్నామా? ఆత్మ నేత్రంతో ఆ యొక్క పరలోకం నుంచి ప్రసారం అవుతున్న దాన్ని through satellite. But we have a divine communication channel which is coming from heaven, from where if we are able to have that spiritual vision, ఆత్మ నేత్రం మనలో ఉంటే కనుక పరలోకంలో జరుగుతున్న యొక్క పట్టాభిషేకాన్ని, దట్ కారనేషన్ సెరమనీ, ధోని ఆడుతున్నాడంటే, క్రికెట్ ఆడుతున్నాడంటే మొత్తం ఆయన తనకు రాంచీ గ్రామం అంతా ఆ యొక్క టీవీ పట్టుకుపోతాడు. ఆయన యొక్క రాజమకుటాన్ని, the crown of glory, the crown of righteousness is the Lord is putting on that. Can we erase the clouding of our, can we rectify our eyesight so that we can erase the clouding on our eyes so that we can look further? భౌతికంలో ఉన్నాం కాబట్టి అది సహజం. మనుషులం, మానవ మా ప్రభువును మా రక్షకుడును మా విమోచకుడైన యేసుక్రీస్తు దేవా ప్రార్థన చేస్తున్నాను. దేవా మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించినందున ఈ రాత్రి మీ కుమార్ సమాధులు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన నీ కుమార్తెను ప్రేమించి ఆమెను సంపూర్ణంగా ఆఖరి దినాల్లో మీ కుమారుడు యేసుక్రీస్తుగా మలిసి రూపాంతరం చెందింపజేసి అత్యధికమైనటువంటి బహుమానం కొరకు ఆమెను మీరు పేరు పెట్టి తీసుకున్నారు. ఈ సమయంలో ఆమె మా మధ్యలో లేరు. ఆమె యొక్క భౌతిక మాత్రం మా మధ్యలో ఉంది. ఇప్పుడు ఆమె పరదేశంలో ఉన్నారు, పరదేశంలో సంతోషిస్తున్నారు, పరదేశంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, పరదేశంలో అనేక పట్టుదలతో కలిసి ఆనందిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఈ నిరీక్షణ మాకు ఇచ్చినందుకు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా నూతన అభిషేకంతో, నూతన సామర్థ్యంతో ఆ పరిచర్యను విస్తరింపజేస్తారని, అభివృద్ధి చేస్తారని, అంతేకాకుండా ఈమె లేని లోటును ఆయన హృదయంలో మీ ప్రేమతో నింపి ధైర్యపరుస్తారని నమ్ముతున్నాను తండ్రి. ఈమె యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చేస్తున్నందరూ కూడా ఈ యొక్క నిరీక్షణతో మేము కూడా ఆనందిస్తున్నాం. ఈ లోకములు వేర్పరచబడిన సుసమాన సహోదరి యొక్క దేవుని శాఖ వారి యొక్క భర్తగారు, వారి యొక్క పాప, వారి అమ్మగారు, వారి సహోదరులు మరి వాక్యాల ద్వారా, పాటల ద్వారా వారి హృదయంలో నెమ్మది, సమాధానములు సర్వశక్తి గల దేవుడు ఇవ్వాలని దేవుడిలో ప్రార్థించుచున్నా. മനുഷ്യന്റെ വാക്കുകൾക്കൊന്നും നമ്മെ ആശ്വസിപ്പിക്കുവാൻ കഴിയുകയില്ല.
ఈ లోక మనిషి యొక్క మాటలు ఏది కూడా మనకు ఓదార్పును ధైర్యమును ఇచ్చేది కాదు. മാനുഷികമായ തലത്തിൽ നിന്ന് ഒരു ആത്മതലത്തിലേക്ക് സുസമസ്ത മാറി. ఈ లోకమైన వ్యాప్తం నుండి ఆత్మ సంబంధమైన ఆ స్థలముకు ఆ సుసమ అనే దైవశాస్త్రాలు ఆల్రెడీ దేవుని రాజ్యంలో ప్రవేశించి ఉన్నారు. ഈ ഭൂമിയിൽ വെച്ച് താൻ എന്ത് വിശ്വസിച്ചുവോ, ആരെ താൻ ആരാധിച്ചുവോ, അതിന്റെ മഹിമ താൻ കണ്ടുകൊണ്ട് ఆశ్చర్యతోടെ ఇപ്പൊ మొదలైంది. అయితే ఈ లోకములో ఆమె విశ్వసించిన ఆ సత్యము, ఆ దేవుని ఆరాధించిన ఆమె ఏ యొక్క మాటలు, ఏ వాక్యములు ఎవరి గురించి బోధించిందో ఇప్పుడు మహిమలో దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క అనుభవాన్ని తన జీవితంలో తాను అనుభవించుచున్నది. നമുക്ക് മനസ്സിലാക്കാൻ കഴിയുന്നത് ഈ വചനത്തിലൂടെയാണ്. మనము ఈ యొక్క సత్యాన్ని గుర్తిరగడము దేవుని యొక్క వాక్యములోని మనం గ్రహిస్తున్నాం. ഇവിടെ നടക്കുന്ന പ്രാർത്ഥനയോ ആരാധനയോ പ്രസംഗങ്ങളോ അതൊന്നും ఈ సుసమ సహోదరికి రెడీ అല്ല. అయితే మనం పాడుతున్న పాటలు కానీ, మనం చదువుతున్న వాక్యాలు కానీ, మనం బోధిస్తున్న బోధ కానీ ఇక్కడ మృతదేహంతో ఉన్న ఆ సుసమ గారి గురించి కాదు. ഒന്നാമത് ഈ സുസമ്മ സഹോദരി അറിഞ്ഞ യേശുവിനെ അറിയാത്ത ആരെങ്കിലും ഇവിടെ ഉണ്ടെങ്കിൽ, ആരെങ്കിലും നാളെ വരുന്നെങ്കിൽ അവർ ഈ സഹോദരി അറിഞ്ഞ യേശുവിനെ അറിയണം. అయితే ఇంతవరకు ఇక్కడ కూర్చున్న వారు కానీ, ఇంకా రాబోతున్న వారు కానీ, రేపు రాబోతున్న వారు కానీ ఈ యొక్క సహోదరి అంగీకరించిన దేవుని శక్తిని వారు గుర్తెరగలేకపోయినట్లయితే, രണ്ട്, യേശുവിനെ അറിഞ്ഞവർ, യേശുവിനെ ആരാധിക്കുന്നവർ, ഇതൊന്നും വെറും കഥയൊന്നുമല്ല, ഇത് യാഥാർത്ഥ്യമാണെന്ന് ഹൃദയത്തിന്റെ ഉള്ളിൽ ഒരു ഉറപ്പും ഒരു ധൈര്യവും പ്രാപിക്കണം. ఈ యేసు ప్రభుని ఎరిగి ఉన్నవారు ఈ యొక్క మృతదేహము కార్యములు చూచినప్పుడు ఇంతవరకు నీ కృపను మాకించి జీవమును నడిపిస్తున్నారు కనుక నీకు స్తుతులు. గత 28వ తారీఖు రాత్రి 7:30 నుండి ప్రభా మా సహోదరుడి దాస సునీల్ పాణిని వారి పాపని ప్రభా వివాదాచి వారి సహోదరులను, వారి తల్లి గాని, వారి సహోదరుడు, ఆ కుటుంబస్తులందరినీ కూడా, ఆ సంఘాన్ని, విశ్వాసాన్ని ప్రభా వారందరినీ ఆదరించి ధైర్యపరిచి సమాధానపరిచి ఇంతవరకు నడిపించావు కనుక నీకు స్తుతులు. ఈ రాత్రి ప్రభా వారి సహోదరుడు, వారి తల్లి గారు దూరముగా ప్రయాణంలో ఉండి వారు సురక్షితముగా రావడానికి ఈ విధముగా యొక్క మృతదేహం ఉంది ప్రభా, వారు మేమందరం కూర్చొని నేను పాడడానికి, స్తుతించడానికి ప్రభా నీ దాసులు నిలబెట్టి నీ అమూల్యమైన మాటలను ప్రభా మాకు ప్రకటించడానికి, తెలియజేయడానికి నీ కృపను మాకు ఇచ్చి నువ్వు నడిపించుచున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు. അപ്പോൾ ഞാൻ അവിടുന്ന് സംസാരിച്ചു, യഹോവേ എന്റെ അവസാനത്തെയും എന്റെ ആയുസ് എത്ര എന്നതിനെയും എന്നെ അറിയിക്കണമേ. ഞാൻ എത്ര ക്ഷണികനെന്ന് ഞാൻ അറിയുമാറാകട്ടെ. ഇതാ നീ എന്റെ നാളുകളെ 4 വിരൽ നീളമാക്കിയിരിക്കുന്നു. എന്റെ ആയുസ് നിന്റെ മുമ്പാകെ ഏതുമില്ലാത്തതുപോലെ ഇരിക്കുന്നു. ഏതു മനുഷ്യനും ഉറച്ചെന്നാൽ ഒരു ശ്വാസമത്രേ. മനുഷ്യരൊക്കെയും വെറുതെള്ളായി നടക്കുന്നു നിശ്ചയം. അവർ വ്യർത്ഥമായി പരിശ്രമിക്കുന്നു നിശ്ചയം. അവൻ ധനം സമ്പാദിക്കുന്നു, ആരനുഭവിക്കും എന്ന് അറിയുന്നില്ല. എന്നാൽ കർത്താവേ, ഞാൻ ഏതിനായി കാത്തിരിക്കുന്നു. എന്റെ പ്രത്യാശ നിങ്ങൾ വെച്ചിരിക്കുന്നു. എന്റെ സകല ലംഘനങ്ങളിൽ നിന്നും എന്നെ വിടുവിക്കണമേ. എന്നെ ഭോഷന്റെ നിന്ദയാക്കി വെക്കരുതേ. ഞാൻ വായി തുറക്കാതെ ഊമനായിരുന്നു. നീയല്ലോ അങ്ങനെ വരുത്തിയത്. നിന്റെ ബാധനങ്ങളിൽ നിന്ന് നീക്കണമേ. നിന്റെ കൈയുടെ അടിയാൽ ഞാൻ ക്ഷയിച്ചിരിക്കുന്നു. അകൃത്യം നിമിത്തം നീ മനുഷ്യനെ ദണ്ഡനങ്ങളാൽ ശിക്ഷിക്കുമ്പോൾ നീ അവന്റെ സൗന്ദര്യത്തെ പുഴുപോലെ ക്ഷയിപ്പിക്കുന്നു. ഏത് മനുഷ്യനും ഒരു ശ്വാസമത്രയാകുന്നു. യഹോവേ, എന്റെ പ്രാർത്ഥന കേട്ട് എന്റെ അപേക്ഷ ചെവിക്കൊള്ളണമേ. എന്റെ കണ്ണുനീർ കണ്ടു വിടാതെ ഇരിക്കരുതേ. കൂടെ ദൈവസന്നിധി പ്രാർത്ഥിക്കാൻ സമയം ചെലവഴിച്ചതാണ്. ఎందుకంటే ఆగస్టు నెలలో 2-3 సార్లు నేను ఇక్కడ వచ్చి దేవుని యొక్క దాసుతో పాటు కూర్చోవడానికి, ప్రార్థన చేయడానికి, ప్రార్థనలో గడపడానికి దేవుడు నాకు సాయం చేశాడు. കഴിഞ്ഞ 20 വർഷത്തിന് മുമ്പുള്ള ക്രിസ്തുവിന്റെ സ്നേഹബന്ധം ഈ ഭവനമായി നിലനിർത്തുവാൻ ദൈവം സഹായിക്കുന്നു.
గత 20 సంవత్సరాల ముందు నుండి ఉన్న క్రీస్తులో ఉన్న ఒక ప్రేమ, ఒక సహవాసము, ఒక బంధము మేము ఇప్పటిదాకా కొనసాగించడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. 1995 నేను ఆదివారం విశాఖపట్నంలో శుశ్రూషకాయ వెళ్తున్నాను. 1995లో నేను ఇక్కడ రావడానికి మేము మా బంధం ఇలాగ కొనసాగించడానికి దేవుడు సహాయం చేశారు. ആ സമയം മുതൽ ഇവിടെയുള്ള സഹോദരിമാരുടെ സിസ്റ്റർ സൂസനാറ്റി പാണി പാസ്റ്റർ മോളൊക്കെ ആയിട്ട് വളരെ ഈ ദേശത്തെ സഹകരിപ്പാൻ అప్పటి నుండి ఇక్కడ ఉన్న లాలం గారు, పాణి పాస్టర్ గారు, భార్య, కుటుంబస్తులు, సంఘంతో పాటు దేవుడు పరిచయం అవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. మాతాపితా విషయంలో దేవుని ఆత్మనియోగంతోనే సహోదరుడు చూపారని నేను అడిగాను, ఏమైంది సుసమ్మ గారికి ఏమైనా అయ్యిందా, దేవుని యొక్క ఆత్మ నాతో ప్రార్థన చేయమని చెప్పి ఇలాగా ప్రేరేపించింది, ఏమైనా జరిగిందా అని చెప్పి నేను అడగడం అయింది. പ്രകാരം പറഞ്ഞു ദൈവാത്മാവ് തന്ന നിയോഗമാണ്, ഇത് ഞങ്ങൾ ആരോടും അറിയിച്ചിട്ടില്ല. ഞങ്ങൾ ട്രീറ്റ്മെന്റിനായിട്ട് അവളെ വെല്ലൂർ കൊണ്ടുവന്നു, ഓപ്പറേഷൻ തിയേറ്ററിലോട്ട് കയറ്റിയിട്ട് ഞങ്ങൾ പുറത്തേക്ക് വന്ന സമയത്താണ് പാസ്റ്റർ വിളിക്കുന്നത്. అప్పుడు రామ్ గారు చెప్పిన విషయం ఏంటంటే, పాస్టర్ గారు మేము ఎవరితో ఈ యొక్క విషయం చెప్పలేదు, అయితే దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడింది, మేము ఎవరితో ఈ విషయం చెప్పలేదు, మేము ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి ఆమె పంపించి ఇప్పుడు బయటకు వస్తున్నాము, వెంటనే మీరు ఫోన్ చేశారు అని చెప్పారు. ഓപ്പറേഷൻ കഴിഞ്ഞ് ICUയിൽ നിന്ന് പുറത്തു കൊണ്ടുവന്ന് ആ ദിവസം തന്നെ ഞാൻ വെല്ലൂരേക്ക് കടന്നുപോയി അവരുടെ കൂടെ ഒരു ദിവസം ചെലവഴിച്ച് പ്രാർത്ഥിപ്പാൻ ദൈവം എന്നെ സഹായിച്ചു. ఆ రోజే నేను వెల్లూరుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం అంతా దేవుడు ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ആ സമയം മുതൽ തുടർച്ചയായിട്ട് നാലുപേര് വിഷയത്തിനായി പ്രാർത്ഥിക്കുവാൻ ദൈവം അവസരം തന്നു. ఆ దినము నుండి మొదలుకొని దేవుడు నాకు వీళ్ళ గురించి భారం కలిగి ఎక్కువ భారంతో వీళ్ళ గురించి ప్రార్థన చేయడానికి, కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి దేవుడు నాకు బాధ్యతనిచ్చాడు. കടന്നു വരുമ്പോഴും ക്രിട്ടിക്കലായ ഒരു സ്റ്റേജിലൂടെ കടന്നു പോകുമ്പോഴും പരിശുദ്ധാത്മ വ്യക്തമായ ഒരു കാഴ്ച കാണിച്ചു. അവർ കുടുംബമായ അമേരിക്കയിൽ നിന്ന് കർത്താവിന്റെ സാക്ഷ്യം പറയുന്നു. ఇంత కష్టమైన ఒక సమస్యలో ఇదంతా మన మనిషిగా మనం ఇది చెప్తున్నా సరే, ఇదంతా ముందుగానే దేవుని యొక్క దృష్టిలో ఇది ముందుగానే దేవుడు దీన్నంతా ఒక ప్లాన్ చేసి ప్రణాళికతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ഞാൻ ഇപ്രകാരം ദൈവവചനമായി പരടിയായി. నేను ఒక దినంలో నేను ఒక దేవునికి వాక్యం చదవడం జరిగింది. യേശുവിന്റെ ജനനത്തെ കുറിച്ച് ദൈവം നേരിട്ട് ദൂതന്മാരിലൂടെ വിവരം അറിയിക്കുമ്പോൾ ആ വിദ്വാൻമാർ യേശുവിനെ കാണുവാനായി പുറപ്പെട്ട ഒരു പ്രത്യേക യാത്ര. దేవుని యొక్క జననం గురించి, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి దూతల ద్వారా ముందుగానే వాళ్ళకి పంపించి ఆ యొక్క వార్తను చెప్పింది. ఆ యొక్క జ్ఞానులు దేవుణ్ణి చూడడానికి ముందుగానే రావడము, ఆ యొక్క దృశ్యం అంతా చదివాను నేను. അവർ യേശുവിനെ കാണുവാനാണ് ഇറങ്ങി പുറപ്പെട്ടതെങ്കിലും యేసునే കാണുന്നതിന് മുമ്പ് ഹെരോദ രാജാവിനെയാണ് അവർ കണ്ടത്. వాళ్ళు చూడడానికి ప్రణాళికలో అది రూపించబడింది, అది నిశ్చయించబడిన ఒక దినమే గత దినము 28వ తారీఖు. హల్లెలూయా. നമ്മെ വെളിപ്പെടുത്താതെ ദൈവത്തിന്റെ കാര്യങ്ങൾ മറച്ചു വെക്കുമെങ്കിൽ അതിന്റെ പുറകിൽ ദൈവത്തിന്റെ പദ്ധതിയുണ്ട്. దేవుడు మనకి తెలియనివ్వకుండా, మనకి చూపించకుండా కొన్ని విషయాలు దేవుడు దాస్తున్నాడంటే దాని వెనకతల కొంత ఒక ప్రణాళిక ఉంటుంది అని నమ్మాలి. ഇവിടുത്തെ ഒരു അമ്മ നഷ്ടപ്പെട്ടു എന്നുള്ളതിലുപരി ഇവിടെ അവർ നിമിത്തം വളരുന്ന കുഞ്ഞുങ്ങളോടുകൂടെ അമ്മ వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయింది. ഞാൻ ഇവിടെ വരുമ്പോൾ എന്നെ വിളിച്ചുകൊണ്ട് പല ക്യാൻസർ രോഗികളുടെ വീടുകളിലൊക്കെ പോയി സൂസനായി പ്രാർത്ഥിക്കാൻ കൊണ്ടുപോയിട്ടുണ്ട്. సుసమ్మ గారు నేను ఇక్కడ వచ్చినప్పుడు వేరే క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నా చేత ప్రార్థన చేసిన గుర్తుంది. അല്പമെങ്കിലും ആരോഗ്യവും സമയം ഉണ്ടെങ്കിൽ ഒരാളെ വിളിച്ച് എന്റെ മുമ്പിൽ കൊണ്ടു നിർത്തും. വാസ്തവർക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കുക, ദൈവാലോചന പറ, ഞാനത് ട്രാൻസ്ലേറ്റ് ചെയ്യാം, അവർ രക്ഷിക്കപ്പെടട്ടെ. కొంతైనా ఆరోగ్యం ఉంటే, కొంతైనా బలం ఉంటే ఎవరినో ఒకరు తీసుకొచ్చి పాస్టర్ గారు మీ గురించి సహోదరులకు ఆ దౌత్యతను నేర్చుకోవడానికి దైవం సహాయపడతాడు. సంఘ బిడ్డలకి, సంఘ విశ్వాసులకి, ఇక్కడ ఉన్న సహోదరులందరూ ఆ బాధ్యతను తీసుకోవడానికి దేవుడు కృపనివ్వడు గాక. రాత్రి సర్వోన్నతమైన దైవం మనల్ని ఆశీర్వదించు. ఈ రాత్రికాల సమయం ఆ కృపమయుడైన దేవుడు మనందరినీ తన యొక్క కృపనిచ్చి మనందరినీ ఆదరించిన గాక. ఆమేన్. దైవమే సహాయం. దేవుడు మనందరినీ సాయం చేయను గాక.
10 ಎಂಬುದು ಮಾತ್ರ ನೀಡುವಾಯು ಕಷ್ಟದ ಮಾತ್ರ ನೀಡುವಾಯು அண்மையமாம் ஈயுலகில் காண்பது மகன சுகங்கள் சகலவும் மாயா மகிமா சகலவும் மாயா மண்ணில் நம்மள் ஜீவிதமோ உள்ளிலே போலே மண்ணில் நம்மள் ஜீவிதமோ ಇನ್ನು ಕಂಡು ನಾಳೆ ಮಾಡು ಸೂಕಲೆ ಬೋರೆ ಇನ್ನು ಕಂಡು ನಾಳೆ ಮಾಡು ಸೂಕಲೆ ಬೋರೆ 70 ಏರೆಯಾಯಲೆಂಬುದು ಮಾತ್ರ 70 ಏರೆಯಾಯಲೆಂಬುದು ಮಾತ್ರ ನೀಡುವಾಯು ಕಷ್ಟದ ಮಾತ್ರ వాక్యాలు మూలంలో మృతి చెందిన మృతులు ధన్యులు అన్నట్టుగా మరి గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం ప్రకారంగా ధన్యత అనేటటువంటి దాన్ని సంతరించుకున్నారు చూసాముగా. ధన్యత ఈ లోకంలో జీవించినటువంటి జీవితంలో ఉంటే మరి ఎక్కువైన ధన్యతను తను సంతరించుకొని వాళ్ళకంటే ముందుగా మరి వాళ్ళందరికంటే ముందుగా కుటుంబస్తులందరికంటే ముందుగా దేవుడు సన్నిధించేది ధన్యురాలయ్యారు అనే సత్యం గ్రంథం ప్రకారంగా ఇప్పుడు మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి మరి మన జీవితంలో మనం కూడా మన పరుగు పండుగను ఓపికతో ప్రభు వైపు చూసుకుంటూ సాగాలి. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి కుటుంబం కొరకు అనేటటువంటి ప్రేరణ కలిగి ఉన్నాను. దేవుడు ఈ మాటలు మనకు జీవించిందాకా ఈ కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంది. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించమని రేపు ప్రభాన తండ్రి Hallelujah.
దేవుడు పిలిచి చేర్చుకున్నారు. ఇందులో మత్తాయికుడి పాస్టర్ గారు ఇక్కడ చెప్పినట్టుగా, కేరళ పాస్టర్ గారు చెప్పినట్టుగా 2 నెలల క్రితం పాస్టర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు సుసమ్మ గారి చెల్లి కూడా ఆ టైంలో ఇక్కడ ఉన్నారు. వారి వరకే మేము కలిసి, నేను కూడా మీటింగ్ ఉన్నారు, కలిసి వారి ముందు కలిసి ప్రార్థన చేశాను. ఇందులో అది ఒకసారి కూడా మీరు చూసి వినే దేవుడాల స్తోత్రం. ఆత్మ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన దేవదాసులారు, దేవుని విషయంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన దేవదాసులారు. దేవుడు ఆమెని ఆయన సన్నిధానంలో చేర్చుకున్నారు. ఒక వాక్యం చూడండి, మార్క్సు వార్త 14 అధ్యాయం 6-7 వరకు. మార్క్సు వార్త 14 അധ്യായം 6-7 വരെ. ഞങ്ങൾ നല്ല പ്രവൃത്തിയല്ലോ ചെയ്തത്. ദരിദ്രന്മാർ നിങ്ങൾക്ക് എല്ലായ്പ്പോഴും അടുക്കെ ഉണ്ടല്ലോ. ഇച്ഛിക്കുമ്പോൾ അവർക്ക് നന്മ ചെയ്യുവാൻ നിങ്ങൾക്ക് കഴിയും. ഞാനോ എല്ലായ്പ്പോഴും നിങ്ങളോടുകൂടി ഇരിക്കുകയില്ല. അവൾ തന്നാൽ ആവത് ചെയ്തു. 6-7 വരെ. ఈమె నా ఎడల మంచి కార్యం చేశారు. దేవుని దృష్టిలో మనం ఏం చేస్తున్నాం? మనం చేసినది అన్ని మంచిదని మనకి అనిపిస్తుంది, కానీ దేవుడు చెప్తున్నారు ఈమె నా దృష్టిలో మంచి క్రియ చేశాడు. సుసమ్మ గారు ఇప్పుడు వరే కుటుంబ జీవులు వచ్చి వారి కలిసి పర్యంలో ముందు కొనసాగినప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, నేను నమ్ముతున్నాను ఆమె న్యాయం ఏం చేశాడు? మంచి కార్యం చేశాడు. అన్నమాట స్తోత్రం చెల్లించాడు. కింద చదివండి. ఈమె తన శక్తి కొలది చేసి ఈమె తన శక్తి కొలది చేశారు. అంటే మలయాళంలో ఉంది, అవൾ తన్నలావది చేదు. అంటే సుసమ్మ గారు తనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తితో, అలాంటి మంచి మనసుతో దేవుని గారు గొప్ప కార్యం ఆమె చేశాడు. శక్తి కొలది. మనకు అందరికీ దేవుడు శక్తి ఇచ్చాడు, కృప ఇచ్చాడు. ఆ కృప, ఆ శక్తి ఎక్కడో దాచిపెట్టడానికి ఉన్నది కాదు. ఆ శక్తి కొలది మన దేవునికి ఏదో కొన్ని కార్యాలు మనం చెయ్యాలా అని చెప్పడం దేవుని స్తోత్రం. మన సుసమ్మ గారు, నేను అనుకున్నాను పాణి గారు చెప్పిన బట్టి కాదు, ఒక్కసారి తన ఈ రాత్రి సమయం మనం పరీక్షించాను.